Recording in progress. Okay. Good afternoon, everyone. Achandi. Okay. Good morning, Valge. Good morning. Good afternoon, Valge. Good afternoon. Okay, na? So, shall we start with the new chapter? No, na? Straight forward, no, na? Yes, sir. Ninne plan chestarandi mottham kuda. Okay. So, we'll start with the questions. MCQs కూడా అలాగే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా చదువుదామండి రిగార్డింగ్ ద షేర్ క్యాపిటల్ అండ్ డిబెంచర్స్. ఓకేనా? రివిజన్ కావాలా? ఆల్రెడీ మనం ఒకసారి రివైజ్ చేసినట్టున్నాం కదండి. ఓన్లీ షేర్స్ చేసామా? ఓకే, చూడండి ఏంటండి. ఓకేనండి, ఇంకా సెటర్డే అయిపోండి. త్వరగా 10 minutesలో రివైజ్ చేసేసి విల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్. ఇంకా ఆఫ్టర్నూన్ క్లాసెస్ ఉన్నాయి మీకు? క్లాసా? ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు అయితే. సూపర్ అండి. అదే నార్మల్ టైంలో ఇది కూడా ఎప్పుడు అయిపోతుంది అండి? నార్మల్ టైంలో కూడా అదే కదండి, ఎప్పుడైపోతుంది లంచ్కి వెళ్ళాలని. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని. సూపర్ అండి. చెప్పండి. ఓకే, చెప్పండి. రైట్స్ ఇష్యూ అనేది మనం ఎవరికి ఆఫర్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఆఫర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మినిమం ఎంత టైం పీరియడ్ ఇవ్వాలండి? ఆఫర్ యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం పీరియడ్ ఇవ్వాలి? మినిమం 15 days టైం పీరియడ్ ఇవ్వాలి, మ్యాక్సిమం 30 days ఇవ్వాలి. అది మనం నార్మల్గా ఏంటంటే ఆ టైం మినిమం 15 days ఏదైతే చెప్పామో దట్ కెన్ బి రెడ్యూస్ చేయొచ్చా? ఎస్, రెడ్యూస్ చేయొచ్చు. ఎవరికండి అంటే ప్రైవేట్ కంపెనీ అండ్ ఐఎఫ్ఎస్సి పబ్లిక్ కంపెనీ. అది కూడా రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలండి? అట్లీస్ట్ 90% ఆఫ్ ది మెంబర్స్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి టైం రెడ్యూస్ చేయడానికి. దెన్ ఓన్లీ వీ కెన్ రెడ్యూస్. సో ఆ తర్వాత ఆఫర్ కెన్ బి గివెన్ టు ద లైక్ మెంబర్స్కి, ఎంప్లాయీస్కి ఇవ్వచ్చు. అండ్ ఆఫర్ రైట్ ఇష్యూలో మనకి రెనౌన్సియేషన్ పాసిబుల్ అవుతుందా? యాస్, రెనౌన్సియేషన్ విల్ బి దే. చెప్పండి. నార్మల్గా ఒకవేళ మన రైట్ ఇష్యూ అనేది అవుట్ సైడ్ న్యూ మెంబర్స్ కండి, న్యూ షేర్ హోల్డర్ కనుక ఆఫర్ చేయాలంటే ఏ రిజల్యూషన్ పాస్ చేయాలి? రైట్ షేర్స్ కనుక ఆఫర్ చేయాలంటే కంపల్సరీగా ఇట్ మస్ట్ బి డన్ త్రూ ది స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. సింపుల్. సో కన్వర్టబుల్ డిబెంచర్స్ని, నాన్ కన్వర్టబుల్, లైక్ గవర్నమెంట్ ఏదైనా ఆర్డర్ పాస్ చేశారు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని కూడా నాన్ కన్వర్టబుల్ బాండ్స్ ఏదైనా ఉన్నాయి, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని షేర్స్ కింద కన్వర్ట్ చేయండి అని గవర్నమెంట్ ఆర్డర్ చేశారనుకోండి, ఎస్ మనం కంపల్సరీ కన్వర్ట్ చేయాలి. అయినా కానీ మీకు కన్వర్ట్ చేయాలని లేదా, దెన్ యూ కెన్ గో టు ద ట్రిబ్యునల్. ఎన్సిఎల్టీకి వెళ్ళొచ్చండి వితిన్ 60 days ఆఫ్ ది రిసిప్ట్ ఆఫ్ సచ్ ఆర్డర్. మనకి ఎప్పుడైతే మనకి ఆర్డర్ వస్తుందో గవర్నమెంట్ నుంచి, ఆర్డర్ వచ్చిన 60 daysలో మీకు ఆర్డర్ నచ్చకపోతే ఎన్సిఎల్టీకి వెళ్ళండి. ఎన్సిఎల్టీ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఫైనల్. ఓకేనా? సో ఇదేనండి ఇవన్నీ కూడా. లైక్ బోనస్ ఇష్యూ చదువుకున్నాం, ఫ్రీ రిజర్వ్, సెక్యూరిటీస్ ప్రీమియం, సిఆర్ఆర్. ఈ 3 పర్పసెస్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఫార్మాలిటీస్ ఏముంటాయి? బోనస్ షేర్స్ అనేది ఎవరు ఆథరైజేషన్ అంటే లైక్ రికమెండేషన్ ఎవరు ఇస్తారండి? బోనస్ షేర్స్ అనేది ఫస్ట్ ఇట్ విల్ బి రికమెండెడ్ బై ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. నెక్స్ట్ ఇట్ విల్ బి గివెన్ టు ద షేర్ హోల్డర్స్. ఏ రిజల్యూషన్ పాస్ చేయాలి? ఆర్డినరీ రిజల్యూషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ ది ఇష్యూ ఆఫ్ ది బోనస్ షేర్స్. బికాస్ బోనస్ అంటే ఏంటి? ఫ్రీగా ఇచ్చేస్తున్నాం కదా, ఫ్రీగా ఇచ్చేదానికి కూడా మెజారిటీ మెంబర్స్ని అడగాల అవసరం లేదు కదండి. జస్ట్ ఆర్డినరీ షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఇస్తే సరిపోతుంది. సో ఆర్డినరీ షేర్ హోల్డర్స్, సో లైక్ డిఫాల్ట్స్ అయితే చేసి ఉండకూడదు, ఇవన్నీ చదువుకున్నాం. అండ్ ఆల్రెడీ బైబ్యాక్ మీన్స్ బయింగ్ ఇట్స్ ఓన్ సెక్యూరిటీస్. అంతేనండి, బోనస్ అయిపోయింది. బైబ్యాక్ అంటే ఏంటి? సో మన కంపెనీలో ఉన్న సెక్యూరిటీస్ని మనమే పర్చేస్ చేయడం. సో అవి రీజన్స్ ఏంటనేది ఆల్రెడీ ఒక 4 రీజన్స్ చదువుకున్నాం. ప్రీ బైబ్యాక్ ఫార్మాలిటీస్ కంపల్సరీగా ఆర్టికల్స్లో ఆథరైజేషన్ ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న ఏ సెక్షన్ అయినా కానీ ఆర్టికల్స్లో ఆథరైజేషన్ మ్యాండేటరీ. ఆర్టికల్స్లో ఆథరైజేషన్ లేకపోతే ఏం చేయాలి? అమెండ్ చేయడానికి ఏ రిజల్యూషన్ పాస్ చేయాలి?
దట్స్ ఇట్. ఆర్టికల్స్ అమెండ్ చేయాలంటే కంపల్సరీగా ఎస్ఆర్ఎన్జిఎం ఇస్ మ్యాండేటరీ. సో బైబ్యాక్ చేయాలన్నా కూడా అంతేనండి, ఎస్ఆర్ఎన్జిఎం పాస్ చేయాలి. మాక్సిమం వీ కెన్ బైబ్యాక్ అప్ టు 25% ఆఫ్ ది పెడప్ షేర్ క్యాపిటల్ అండ్ ది ఫ్రీ రిజర్వ్స్. ఒకవేళ అప్ టు 10% మనం చేస్తున్నాం బైబ్యాక్, అప్పుడు ఏ రిజల్యూషన్ ఎనఫ్? ఆర్డినరీ రిజల్యూషనా? కాదండి, బైబ్యాక్ అప్ టు 10% ఆఫ్ ది పేడప్ షేర్ క్యాపిటల్ అండ్ ఫ్రీ రిజర్వ్స్ అయితే బోర్డ్ రిజల్యూషన్ ఈజ్ ఎనఫ్. అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బైబ్యాక్ చేసేయచ్చు. 10% ఎక్సిడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం లైక్ స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. చూద్దా అర్థం కాలేదా? అర్థం కాలేదా? ఇప్పుడు నార్మల్గా జాగ్రత్తగా చూడండి, రైట్ షేర్స్కి స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి, అలాగే బైబ్యాక్కి స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. ఒక్క బోనస్ షేర్స్కి మాత్రమే ఆర్డినరీ రిజల్యూషన్. అండ్ ఇక్కడ ఏమని చెప్తున్నామండి అంటే ఇంకా ఆర్డినరీ రిజల్యూషన్ ఎక్కడా లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇంకా ఆర్డినరీ రిజల్యూషన్ ఎక్కడ కూడా లేదు. బట్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ పాయింట్లో ఏమని చెప్తున్నారు బైబ్యాక్లో, మీరు 10% ఆఫ్ ది పేడప్ షేర్ క్యాపిటల్ అండ్ ఫ్రీ రిజర్వ్స్ అంతే బైబ్యాక్ చేస్తున్నారు. అప్ టు 10% అయితే షేర్ హోల్డర్స్ దగ్గర కూడా వెళ్ళొద్దు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కెన్ డిసైడ్ దెమ్సెల్ఫ్. చదువుతున్నా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఓన్గా వాళ్ళే ఫైండ్ అవుట్ చేసేసి సో డైరెక్ట్గా వాళ్ళే ఏంటండి అంటే లైక్ బైబ్యాక్ అనేది చేసేయచ్చు. 10% కంటే ఎక్కువ అనుకోండి, దెన్ మనం ఎస్ఆర్ఎన్జిఎం కంపల్సరీగా పాస్ చేయాలి. అర్థమైందా? క్లియర్? దట్స్ ఇట్. సో రేషియో, డెట్ ఈక్విటీ రేషియోస్ ఇవన్నీ క్లారిటీగా మెయింటైన్ చేయాలండి మనం. బైబ్యాక్ ఓన్లీ ఫుల్లీ పేడప్ షేర్స్ మీద మాత్రమే జరుగుతుంది. SH9 ఒకటి సాల్వెన్సీ రిలేటెడ్గా డిక్లరేషన్ ఇవ్వాలని చదువుకున్నామా? డైరెక్టర్స్ అందరూ కూడా ఎస్ వీఆర్ సాల్వెంట్ అని ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అండ్ పోస్ట్ బైబ్యాక్ వచ్చేసరికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. మేము ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ బైబ్యాక్ చేశారు, ఏ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి బైబ్యాక్ చేశారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా యూనిట్ టు మెయింటైన్ ఏ రిజిస్టర్. సో అలాగే యాన్యువల్ రిటర్న్ ఒకటి ఫైల్ చేయాలి, SS నెంబర్ 11. మళ్ళీ మనం ఎప్పుడైతే బైబ్యాక్ చేసామో ఎన్ని డేస్ లోపల క్యాన్సిల్ చేసేయాలి? మనం బైబ్యాక్ చేసిన తర్వాత 7 days లోపల మన షేర్ క్యాపిటల్లో ఆ షేర్స్ కనిపించకూడదు. ఇంకా యూనిట్ టు క్యాన్సిల్. మన ఆల్రెడీ షేర్ హోల్డింగ్ క్యాపిటల్లో కనిపిస్తుంటుంది కదా బ్యాలెన్స్, ఆ బ్యాలెన్స్ నుంచి అవన్నీ తీసేయాలి వితిన్ 7 days ఫ్రమ్ ది బైబ్యాక్ ఎప్పుడైతే అవుతుందో అక్కడి నుంచి 7 daysలో క్యాన్సిల్ చేసేయాలండి. అండ్ వెరిఫికేషన్కి పంపించాలి. ఇవన్నీ చదువుకున్నామా ఏదన్నా క్యాన్సిల్ చేసేటట్లయితే? సో అబ్జర్వింగ్ ద కూలింగ్ పీరియడ్ చదువుకున్నామా? సో మన కూలింగ్ పీరియడ్ ఇదే, మీరు గుర్తుపెట్టుకోండి. మెటీరియల్లో మేబీ డిఫరెంట్గా ఉందని చెప్పారు ఒకసారి. సో బైబ్యాక్ టు బైబ్యాక్ 1 year గ్యాప్ ఉండాలి, బైబ్యాక్ టు ఫ్రెష్ ఇష్యూ 6 months గ్యాప్ ఉండాలి. అర్థమైందా? బైబ్యాక్ టు బైబ్యాక్ 1 year, బైబ్యాక్ టు ఫ్రెష్ ఇష్యూ 6 months. సేమ్ క్లాస్ అయితే డిఫరెంట్ క్లాస్ మీరు వెళ్ళిపోవచ్చు అండి, బట్ సేమ్ క్లాస్ వెళ్ళాలంటే 6 months వెయిట్ చేయాలి. సింపుల్. దట్స్ ఇట్ అండి, ఫార్మాలిటీస్ అన్ని. ఒకవేళ ఇప్పుడు మనం బైబ్యాక్ చేయాలంటే ఏ రిజల్యూషన్ పాస్ చేయాలి? 13% మనం బైబ్యాక్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ రిజల్యూషన్ పాస్ చేయాలి? 9% అయితే ఆర్డినరీ రిజల్యూషన్ ఇక్కడ రాదండి. ఆర్డినరీ రిజల్యూషన్ ఎక్కడ వస్తుంది? ఆర్డినరీ రిజల్యూషన్ విల్ బి ఓన్లీ ఫర్ ది బోనస్ ఇష్యూ. గుర్తుంటుందా? సో ఎస్ఆర్ఎన్జిఎం పాస్ చేయాలి కదా, మనం ఎస్ఆర్ఎన్జిఎం పాస్ చేసాం. ఏమని? కంపెనీ ఈజ్ గోయింగ్ ఫర్ ద బైబ్యాక్ అనేది ఇష్యూ చేద్దాం అనుకుంటున్నామని ఆఫర్ ఇష్యూ లైక్ రిజల్యూషన్ పాస్ చేశారు కదా, ఆ రిజల్యూషన్ పాస్ చేసిన దగ్గర నుంచి 1 yearలో బైబ్యాక్ కంప్లీట్ అయిపోవాలి. ఒకవేళ 1 year లోపు కూడా మీరు ఇంకా బైబ్యాక్ చేయలేదా, నెక్స్ట్ ఇయర్కి మీరు అలో లేదండి, 12 months వరకే కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. అంటే ఇక్కడ వ్యాలిడిటీ ఆఫ్ ద రిజల్యూషన్ వి పాస్డ్ ఈస్ వ్యాలిడిటీ ఈజ్ 12 months ఓన్లీ. 1 yearకి మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. 1 year తర్వాత అగైన్ మళ్ళీ మీరు ఎస్ఆర్ఎన్జిఎం పాస్ చేయాల్సిందే. ఓకేనా? క్లియర్? అర్థమవుతుందా? సింపుల్. సో ప్రొహిబిషన్ ఆఫ్ ది బైబ్యాక్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే లైక్ కంపెనీ డిఫాల్ట్ చేశారండి, రీపేమెంట్ ఆఫ్ డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఇవన్నీ పే చేయట్లేదు. యాక్చువల్గా పే చేయాలి, ఎంప్లాయీస్కి పే చేయాలి. మెయిన్ అవి పే చేయకుండా మీకు బైబ్యాక్ చేయడానికి అయితే అలో లేదండి. సో ఇవన్నీ రెస్ట్రిక్షన్స్. మనకి డిఫాల్ట్ చేశారు, వాటికి పనిష్మెంట్స్ ఏంటి ఇవన్నీ ఇచ్చేసారు ఇక్కడ. అండ్ అలాగే మనం సబ్మిట్ అన్ ఆఫర్ లెటర్ టు ద ఆర్ఓసి ఇన్ ఫామ్ నెంబర్ SH8 వితిన్ 20 days ఆఫ్ ది ఆఫర్ లెటర్ బీయింగ్ సబ్మిటెడ్ టు ద ఆర్ఓసి. సో మన ఆఫర్ లెటర్ ఎప్పుడైతే ఆర్ఓసికి ఇచ్చామో అక్కడ నుంచి 20 daysలో అందరు షేర్ హోల్డర్స్ కూడా మనం లైక్ బైబ్యాక్ రిలేటెడ్గా పంపించాలండి. బైబ్యాక్లో కూడా మనకి టైం పీరియడ్ ఉంటుంది, సేమ్ లైక్ 15 days, మ్యాక్సిమం 30 days. దట్ ఈస్ ద ఆఫర్ పీరియడ్ గివెన్ టు ద షేర్ హోల్డర్స్. మినిమం 15 days అయితే కంపల్సరీగా ఇవ్వాలి, మ్యాక్సిమం 30 days ఎక్సీడ్ అవ్వకూడదు. 15 days కంటే తక్కువగా కూడా ఆఫర్ అనేది ఇవ్వచ్చా? ఎస్ ఇవ్వచ్చు, బట్ ఎప్పుడండి? ఇఫ్ అగ్రీడ్ బై ది ఆల్ ద మెంబర్స్. 100% మెంబర్స్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి ఇక్కడ. అర్థమవుతుందా? రైట్ ఇష్యూలో మనం ఏం చేసామండి, 15-30 ఎక్కడైతే లిమిట్ ఉందో 90% మెంబర్స్ యాక్సెప్టెన్స్ ఇస్తే చాలు. బట్ ఇక్కడ 100% మెంబర్స్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అప్పుడే మీరు 15 days కంటే తక్కువగా టైం అనేది అలొకేట్ చేయగలరు ఈ ఆఫర్ అనేది యాక్సెప్ట్ చేయడానికి. ఓకేనా? మ్యాచ్ చేయగలుగుతున్నారా కాన్సెప్ట్స్ అన్ని?
అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ ఇంపార్టెంట్ అన్నీ కూడా. ఈ చాప్టర్ ఇంపార్టెంట్ అండి. అండ్ మనం మల్టిపుల్ టైమ్స్ చదివాం, రివైజ్ చేస్తున్నాం, ఎంసీక్యూస్ చేసాం. సో ఐ హోప్ ఈ చాప్టర్ అయితే మీకు ఎక్కడ కూడా ఏ క్వశ్చన్ అడిగినా మీరు చేయగలగాలి. ఓకేనా? ఏంటండి వింటున్నారా? ఎస్. ఆఫర్ పీరియడ్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన వెంటనే ఏం చేయాలి మనం? ఇమీడియట్లీ డిపాజిట్ ద ఎంటైర్ బైబ్యాక్ అమౌంట్ ఇన్ ఏ సపరేట్ షెడ్యూల్ బ్యాంక్ అకౌంట్లో ఒకటి డిపాజిట్ చేయాలండి. ఎంతైతే మనం బైబ్యాక్లో అమౌంట్ అమౌంట్ అయితే మనం పే చేయాలో ఆ అమౌంట్ అంతా కూడా తీసుకెళ్ళి ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. అండ్ 15 days లోపల వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. సర్టిఫికేట్స్ ఇస్తారు కదా పబ్లిక్ అంతా కూడా, ఇదిగోండి సార్ మా షేర్స్ పర్చేజ్ చేసేయండి అని సర్టిఫికేట్ ఇస్తారు కదండి. ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ ఎన్ని డేస్ లోపల చేయాలి? 15 days. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఎప్పటిలోపు చేయాలి? 7 days ఆఫ్టర్ ద వెరిఫికేషన్. వెరిఫికేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో, కంప్లీట్ అయిపోయిన 7 days లోపల మీరు ఆల్రెడీ షెడ్యూల్ బ్యాంక్ అకౌంట్లో కొంత అమౌంట్ దాచిపెట్టారు కదా, ఆ అమౌంట్ తీసుకొచ్చేసి షేర్ హోల్డర్స్కి ఇచ్చేసేయండి. ఓకేనా? అండ్ వితిన్ 21 days రిటర్న్ బ్యాక్ ద షేర్ సర్టిఫికేట్ ఆఫ్ దోస్ షేర్ హోల్డర్స్ హూస్ బైబ్యాక్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్. సో ఎవరి షేర్స్ అయితే మనం రిజెక్ట్ చేసామో, ఎవరి షేర్స్కి అయితే మనం బైబ్యాక్ తీసుకోలేదో వాళ్ళ అమౌంట్ అండ్ షేర్ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళ షేర్ సర్టిఫికేట్స్ అనేది వితిన్ 21 days రిటర్న్ బ్యాక్ చేసేయండి. దట్స్ ఇట్. సో ఆర్డినరీ షేర్స్ ఉంటాయి, షేర్స్ విత్ డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ ఉంటాయండి. ప్రిఫరెన్షియల్ హోల్డర్స్ అంటే దే విల్ గెట్ ద ప్రయారిటీ ఇన్. ప్రిఫరెన్షియల్ హోల్డర్స్ ప్రయారిటీ ఎందులో ఉంటుంది? పేమెంట్ ఆఫ్ డివిడెండ్ అండ్ ది రీపేమెంట్ ఆఫ్ ది క్యాపిటల్ ఎట్ ద టైమ్ ఆఫ్ వైండింగ్ అప్. వైండింగ్ అప్లో ప్రిఫరెన్స్ ఉంటుంది, డివిడెండ్ పే చేసినప్పుడు కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. డివిఆర్ ఇష్యూ చేయాలంటే కండిషన్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ కంపల్సరీగా ఆథరైజేషన్ ఉండాలి, ఓఆర్ ఇన్ జిఎం పాస్ చేయాలి టు ఇష్యూ ద డివిఆర్. ఓటింగ్ రైట్స్ అనేది కెనాట్ ఎగ్జిట్ 74% ఆఫ్ ది టోటల్ ఓటింగ్ పవర్ ఆన్ ది ఆల్ ద షేర్స్ ఇంక్లూడింగ్ ద డివిఆర్. డివిఆర్ షేర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే మనకి డివిఆర్లో ఇచ్చిన ఓటింగ్ పవర్ అనేది 74% ఇంక్రీజ్ అవ్వకూడదు. చదువుకున్నామా? ఒక క్యాలిక్యులేషన్ కూడా చేసాం మనం. 74% ఇంక్రీజ్ అవుతే ఒకసారి, ఇంక్రీజ్ అవ్వకపోతే ఒకలాగా చేసామండి. సో అలాగే నాట్ డిఫాల్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ది యాన్యువల్ రిటర్న్స్. సో కంపెనీ హాస్ నాట్ బీన్ పెనలైజ్డ్ అండర్ ద కోర్ట్. ఏ కోర్టులో కూడా పెనాల్టీ ఛార్జ్ అయ్యి ఉండకూడదు. ఎప్పుడండి? ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద 3 financial years. సో ఏ కోర్టులో కూడా మనకి ఏంటంటే అంటే పెనాల్టీ పడి ఉండకూడదు ప్రీవియస్ 3 yearsలో కూడా. దెన్ ఓన్లీ యూ కెన్ ఇష్యూ ద డివిఆర్. డివిఆర్ ఇష్యూ చేయాలంటే ప్రీవియస్ 3 years హిస్టరీ కూడా చెక్ చేస్తారు. ఆ 3 yearsలో మీకు ఎక్కడా కూడా పెనాల్టీ ఛార్జ్ చేసి ఉండకూడదు. అండర్ ద సెబీలో కావచ్చు, స్క్రాలో కావచ్చు, ఆర్బీఐలో కావచ్చు, ఫారెన్ ఎక్స్చేంజ్ ఫెమాలో కావచ్చు. ఈ యాక్ట్స్లో ఎక్కడా కూడా యు ఆర్ నాట్ పెనలైజ్డ్. ఓకేనా? దెన్ ఓన్లీ యూ కెన్ ఇష్యూ ద డివిఆర్. ఇక్కడ 2 షేర్స్ ఉన్నాయి చూడండి. యాక్చువల్గా మీకు సిలబస్లో లేదు, బట్ ఫౌండర్ షేర్స్ అండ్ ఏంటండి ఫౌండర్ షేర్స్ అంటే ఏంటండి అంటే ఫౌండర్ అంటే ఎవరండి? కంపెనీని సృష్టించిన వాళ్ళు, అంతేనా? ఫౌండర్ అంటే వాళ్ళే కదండి. సో ఇప్పుడు ప్రమోటర్స్ కూడా కొన్ని షేర్స్ ఉంటాయా? కంపెనీ స్టార్ట్ అవ్వకముందే వాళ్ళు ఏంటంటే అంటే కొన్ని షేర్స్ అనేది వాళ్ళు ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంచేసుకుంటారు. సో వాటిని మనం ఫౌండర్ షేర్స్ అంటాం. ఫ్యాంటమ్ అంటే ఏంటండి అంటే ఏంటి తెలుసా? ఫ్యాంటమ్ లేదు ఎప్పుడు కూడా విన్నారండి? ఫ్యాంటమ్ విన్నారా? అదేనా? అదే గుర్తొస్తుందా? ఫ్యాంటమ్ అండి, ఇది ఫ్యాంటా కాదు. ఫ్యాంటమ్ అంటే ఏంటండి అంటే ఏంటండి? అచ్చా, అక్కడ నుంచి చదువుతున్నారా? థ్యాంక్స్ అండి. సో ఫ్యాంటమ్ అంటే ఏంటండి అంటే భూతం అండి. భూతం అంటే తెలీదా? దయ్యం అంటే తెలుసా? ఆత్మ తెలుసా? గోస్ట్ ఇక్కడ ఏంటండి? గోస్ట్ స్టాక్. ఇది గోస్ట్ స్టాక్ అంటే ఎవరన్నా గోస్ట్ కనుక అప్లికేషన్ ఇస్తే వాళ్ళకు కూడా షేర్స్ ఇస్తాం, అదేనా? కాదు కదా? అర్థమవుతుందా? ఫ్యాంటమ్ స్టాక్ అంటే ఏంటండి అంటే ఇన్ రియాలిటీలో లేదు షేర్, బట్ ఉన్నట్టుగా మనం షేర్స్ ఇచ్చేస్తాం. ఆత్మ కనిపిస్తుందండి మీకు? అలాగే ఇది కూడా షేర్స్ అనేది ఉండవు, బట్ ఉన్నట్టుగా మనం ఇచ్చేస్తాం. దాన్ని మనం ఫ్యాంటమ్ స్టాక్ అంటాం. ఓకేనా? సో నాట్ నీడెడ్, జస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా టర్మ్స్ ఏంటి అనేది ఒక బేసిక్ డెఫినేషన్ కోసం. సో షేర్స్ అండ్ డిబెంచర్స్లో లైక్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు కంపల్సరీగా నెంబరింగ్ ఉండాలి. అప్లికేషన్స్ ఇస్తాం మనం షేర్ హోల్డర్స్కి, అండ్ షేర్ సర్టిఫికేట్ ఇస్తామా, ఆ షేర్ సర్టిఫికేట్స్ మీద కంపల్సరీగా నెంబరింగ్ ఉండాలి. అండ్ షేర్ సర్టిఫికేట్ ఎలా ఉండాలండి? టైటిల్ డేట్ కంటైనింగ్ ద షేర్ హోల్డర్ నేమ్ ఉండాలా లేదా? షేర్ హోల్డర్ యొక్క నేమ్ ఉండాలి. అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత తీసుకున్నారు, ఫేస్ వాల్యూ ఎంత క్లియర్గా మెన్షన్ చేయాలి. కామన్ సీల్ ఉంటే కామన్ సీల్ కూడా అటాచ్ చేయాలి. షేర్ సర్టిఫికేట్ విల్ బి సైన్డ్. ఎవరు సైన్ చేయాలి షేర్ సర్టిఫికేట్? అట్లీస్ట్ 1 CS అండ్ 1 డైరెక్టర్. ఒకవేళ CS లేకపోతే అట్లీస్ట్ 2 డైరెక్టర్స్. 1 CS అండ్ 1 డైరెక్టర్. ఒకవేళ CS లేకపోతే అట్లీస్ట్ 2 డైరెక్టర్స్ సైన్ చేయాలి.
ఓపీసీలో అయితే ఓన్లీ ఒక సిఎస్ ఉంటే సిఎస్, లేదా ఒక డైరెక్టర్ ఉంటే ఒక డైరెక్టర్ సరిపోతారండి. ఒకవేళ ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్ కనుక ఎక్స్ట్రా అయిపోయింది, లైక్ ముటిలేటెడ్ అండ్ లాస్, దెన్ డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ ఇవ్వచ్చా మనం? యాజ్ డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ విల్ బి దే. సో ఇష్యూ డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ విత్ ఇన్ 3 months in case of unlisted and 45 days in case of listed company. కంపెనీ షాల్ మెయింటైన్స్ అ రిజిస్టర్. డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ కనుక ఇష్యూ చేస్తే కంపల్సరీగా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, నిజంగా ఎన్ని, లైక్ డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ ఎందుకు ఎవరికి ఇచ్చాం, ఎప్పుడు ఇచ్చాం, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒక రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ప్రిఫరెన్సెస్, వేరియేషన్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ రైట్స్ చదువుకున్నామా? సింపుల్ పాయింట్. వేరియేషన్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ రైట్స్ అంటే మన దగ్గర 2 classes ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉన్నారండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉన్నారు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉన్నారు. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి సపరేట్ రూల్స్ ఉంటాయి, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కూడా సపరేట్ రూల్స్ ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు మనం ఈక్విటీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి ఈక్విటీ షేర్ లైక్ డిఫరెంట్ ఒక క్లాస్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా డెసిషన్ తీసుకుంటున్నాం, వాళ్ళ రైట్స్ ఏదైనా చేంజ్ చేస్తున్నాం, మనం లైక్ ఈ క్లాస్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఒక పర్మిషన్ తీసుకుంటే చాలు. మీరు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఇలా దట్స్ వై మీటింగ్ కూడా ఎవరిని పిలిస్తే సరిపోతుంది, పర్టికులర్గా ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఒక్కరు మీటింగ్ వస్తే సరిపోతుంది. సో అలాంటి మీటింగ్స్ ఏదైతే జరుగుతాయో దాన్ని మనం క్లాస్ మీటింగ్ అంటాం, అవుతుందండి. నాట్ ది జనరల్ మీటింగ్. జనరల్ మీటింగ్ అంటే ఏంటి, అందరూ వచ్చి కూర్చుంటారు, బట్ క్లాస్ మీటింగ్లో ఆ పర్టికులర్ క్లాస్ ఆఫ్ షేర్ హోల్డర్స్ మాత్రమే వస్తారు. సో అక్కడ మనం ఏంటంటే అంటే వీ నీడ్ టు టేక్ ద 3/4 అప్రూవల్ ఇన్ కేస్ వాళ్ళ రైట్స్ చేంజ్ చేస్తున్నాం అంటే. బట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క రైట్ చేంజ్ చేయడం వల్ల ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ రైట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్స్ ఏమైనా గుర్తున్నాయా? ఈ కాన్సెప్ట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం. స్కూల్ టైమింగ్స్ గేట్ క్లోజ్ చేశారు, అంటే లైక్ ఏంటంటే ఒక 10th క్లాస్కి టైం షెడ్యూల్ చేంజ్ చేశారు, గేట్స్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా లాక్ అయిపోవడం వల్ల నార్మల్గా వేరే వాళ్ళ క్లాస్ 6కే అయిపోతుంది. సో వాళ్ళు వెళ్ళాలన్నా లాక్ ఓపెన్లో లేదు, వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుందా? దాట్స్ వై వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకో, అదవుతుందా? సో అలాగే ఒకవేళ మనం చేంజ్ చేసే రైట్స్ అనేది ఈక్విటీ షేర్ హోల్డర్స్ రైట్స్ చేంజ్ చేస్తుంటే అది ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఎఫెక్ట్ అవుతుందంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కూడా మీరు ఎస్ఆర్ లైక్ స్పెషల్ రెజల్యూషన్ అనేది పాస్ చేయాలి, అంతేనండి. సో ద షేర్ హోల్డర్స్ హు ఆర్ అగైన్స్ ద వేరియేషన్, ఎవరన్నా ఈ చేంజెస్కి కనుక వద్దు అనుకుంటే, సో మీ దగ్గర 10% ఆఫ్ ది షేర్ క్యాపిటల్ ఉందా, దెన్ యూ కెన్ గో టు ద ఎన్సీఎల్టీకి వెళ్ళండి. విత్ ఇన్ 21 days ఆఫ్ ది అప్లైనింగ్ ది రిటర్న్ కన్సెంట్ ఎస్ఆర్ పాస్, ఎన్సీఎల్టీ షాల్ బీయింగ్ ద ఆల్ లైక్ ఆర్డర్ పాస్ చేస్తుంది, ఆర్డర్ అనేది అందరూ ఫాలో అవ్వాల్సింది, ఓకేనా? ఏంటండి, రిజిస్టర్ కూడా 30 daysలో ఫైలింగ్ అనేది చేయాలి. ఎన్సీఎల్టీ ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ మేము ఫాలో అవుతున్నామని ఎన్సీఎల్టీ కూడా ఒక ఫైలింగ్ అనేది చేసేస్తే అయిపోతుంది. కాల్స్ టు బి మేడ్ యూనిఫామ్లీ అంటే అందరికీ కూడా ఒకసారి మీరు కాల్ చేద్దాం అనుకుంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఒకటేసారి కాల్ చేయాలండి. అంతేకాని లెటర్ ఏతో ఉన్న వాళ్ళందరికీ ఒకసారి కాల్ చేస్తాం, లెటర్ బీతో ఉన్న వాళ్ళందరికీ ఒకసారి కాల్ చేస్తాం, అలా చేయడానికి ఛాన్స్ లేదు. అందరికీ కూడా యూనిఫామ్గా కాల్ చేయాలి. కాల్స్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే అడ్వాన్స్ కలెక్ట్ చేయొచ్చా? ఎస్, యూ కెన్ కలెక్ట్ ద అడ్వాన్స్. అండ్ ఇంట్రెస్ట్ కూడా పే చేయొచ్చా? ఎస్, ఇంట్రెస్ట్ కూడా పే చేయొచ్చు. ఇంట్రెస్ట్ పే చేయాలంటే కండిషన్ ఏంటి? దట్ మస్ట్ బి ఆథరైజ్డ్ బై ది ఆర్టికల్స్. ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ చేయాలనుకుంటే షేర్ హోల్డర్స్ కెన్ చేంజ్, దట్స్ ఇట్. సో డివిడెండ్ కూడా అంతేనండి. డివిడెండ్ మేబీ ఇఫ్ ఆథరైజ్డ్ బై ద ఆర్టికల్స్లో కనుక ఆథరైజేషన్ ఉంటే డివిడెండ్ కూడా పే చేయొచ్చు. సెక్యూరిటీస్ ప్రీమియం పర్పస్ తెలుసు కదా మనకి. సెక్యూరిటీస్ ప్రీమియం కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ బోనస్ ఇష్యూ, బైబ్యాక్, రైటింగ్ ఆఫ్ ది ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, రైటింగ్ ఆఫ్ ది ఇష్యూ ఎక్స్పెన్సెస్ అండ్ రైటింగ్ ఆఫ్ ది రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అండ్ డిబెంచర్స్. బట్ కాకపోతే 133 ఫాలో అయితే ఒకటే 3 రీజన్స్ ఉన్నాయండి. బోనస్ షేర్స్, బైబ్యాక్, రైటింగ్ ఆఫ్ ది ఫ్రెష్ ఇష్యూ, దట్స్ ఇట్. షేర్స్ డిస్కౌంట్కి ఇష్యూ చేయగలమా? నార్మల్గా అయితే షేర్స్ డిస్కౌంట్కి ఇష్యూ చేస్తే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ వైడ్ అయిపోతుందండి. బట్ ఎక్సెప్షన్ ఉంది. ఎప్పుడు ఈక్విటీ షేర్స్ కానీ ఇష్యూ చేయొచ్చు, లేదా ఇన్ కేస్ ఆఫ్ స్కీమ్ డెట్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ కావచ్చు, స్టాట్యూటరీ రిజల్యూషన్ ప్లాన్ కావచ్చు, అక్కడ కూడా మనం క్రెడిటార్స్కి పేమెంట్ చేయడానికి వైల్ మేకింగ్ ద పేమెంట్ టు ద క్రెడిటార్ మీరు పేమెంట్ ఇవ్వకుండా డైరెక్ట్గా షేర్స్ ఇస్తాం అంటున్నారు. ఎందుకు? మీ దగ్గర ఫండ్స్ లేవు. దట్స్ వై యువర్ గివింగ్ ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి లైక్ ఈక్విటీ షేర్స్ అనేది ఇస్తున్నారు, బట్ కాకపోతే ఈక్విటీ షేర్స్ ఇవ్వచ్చు, అలాగే డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు. ఈ 2 సిచ్యువేషన్స్లో మాత్రమే ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్, ఓకేనా? దట్స్ ఇట్. పెనాల్టీ ఫర్ కంట్రవెన్షన్. సో పెనాల్టీస్ ఎలా ఉంటాయి అనేది ఇచ్చారండి ఇక్కడ. సో అండ్ స్వెట్ ఈక్విటీ షేర్స్ ఎవరికి ఇస్తాం మనం? ఎంప్లాయీస్ అండ్ డైరెక్టర్స్. డిస్కౌంట్కి ఇస్తామా? ఎస్, డిస్కౌంట్కే ఇస్తామండి. ఎందుకు ఇస్తామండి అంటే వాళ్ళు కొంత వాల్యూ అడిషన్ అనేది క్రియేట్ చేశారు కంపెనీలో. ఆర్ మేకింగ్ అవైలబుల్ ద రైట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. కంపెనీకి అంటూ కొంత గుడ్ విల్ లైక్ ఇంటాంజిబుల్ అసెట్స్ అనేది క్రియేట్ చేశారు, కంపెనీకి ఒక గుడ్ విల్ క్రియేట్ చేశారు. దట్స్ వై ఎంప్లాయీస్ అండ్ డైరెక్టర్స్కి మనం సెక్యూరిటీస్ ఇద్దాం అనుకున్నాం. బట్ నార్మల్గా వాళ్ళకు కూడా అమౌంట్ కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో దట్స్ వై ఒక డిస్కౌంటెడ్ ప్రైజెస్ కలెక్ట్ చేయొచ్చు, లేదా ఫ్రీగా ఇచ్చేసేయచ్చు. వాటిని మనం
స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటున్నామండి. రెజల్యూషన్ వచ్చేసరికి క్లాసెస్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ఎంప్లాయీస్ టు హోమ్ స్వెట్ ఈక్విటీ షేర్స్ విల్ బి ఇష్యూడ్, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేస్తాం, మార్కెట్ ప్రైస్ ఎంత, కన్సిడరేషన్ ఎంత, సో ఇవన్నీ ఫాలో అవ్వాలి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి ఎంప్లాయీస్ అంటే ఎవరు ఇంక్లూడ్ అవుతారండి ఇందులో? ఎంప్లాయీస్ అంటే ఎవరిని కౌంట్ చేయాలి మనం? ఓన్లీ పర్మనెంట్ ఎంప్లాయీస్, వెదర్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా, సింపుల్. అదే డైరెక్టర్స్ అయితే బోత్ హోల్ టైమ్ డైరెక్టర్ అండ్ పార్ట్ టైమ్ డైరెక్టర్ ఇద్దరిని కూడా మనం కన్సిడర్ చేయాలి వైల్ క్యాలిక్యులేటింగ్ ద స్టడీ ఈక్విటీ షేర్స్. సో ఒకసారి లైక్ వ్యాలిడిటీ ఆఫ్ దిస్ స్పెషల్ రెజల్యూషన్ సేమ్ మనకి లైక్ బైబ్యాక్ లాగే మనం స్వెట్ ఈక్విటీ చేసుకోవడం రెజల్యూషన్ పాస్ చేసాం కదా, ఆ రెజల్యూషన్ పాస్ చేసిన 12 months వరకే వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంకొకసారి పాస్ చేయాలి. ఓకేనా? రిజిస్టర్ SS3లో మెయింటైన్ చేయాలి. ఫేర్ వాల్యూ ఇవన్నీ ఎవరు డిటర్మైన్ చేస్తారండి? ఒక రిజిస్టర్ వాల్యూ డిటర్మైన్ చేస్తారు. అంటే ఏ ప్రైస్కి ఇవ్వాలి, ఎంత ప్రైస్కి ఎన్ని షేర్స్ ఇవ్వాలి, ఎంత వాల్యూ ఇవ్వాలి, అవన్నీ కూడా ఒక రిజిస్టర్డ్ వాల్యూవర్ విల్ డూ ద క్యాలిక్యులేషన్స్. మ్యాక్సిమం స్వెట్ ఈక్విటీ షేర్స్ కెన్ బి 15% ఆఫ్ ది పేడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆర్ ఇష్యూ వాల్యూ ఆఫ్ 5 crores విచ్ ఎవర్ ఈజ్ హైయర్. ఓవరాల్ స్వెట్ ఈక్విటీ షేర్స్ కెనాట్ ఎగ్జిట్ 25%. ఓకేనా? ఎప్పుడు కూడా 25% అయితే ఎక్సిడ్ అవ్వకూడదండి. స్టార్టప్ కంపెనీస్కి అయితే ఎగ్జామ్షన్ ఉందా? స్టార్టప్ కంపెనీస్కి ఎక్సెప్షన్ ఉందా అండి? ఎస్. ఎంతవరకు వెళ్ళొచ్చు వాళ్ళు? 50% కూడా వెళ్ళొచ్చు. బట్ అది కూడా ఎన్ని ఇయర్స్ వరకు? 10 years వరకే వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే స్టార్టప్ కంపెనీ కావచ్చు కాబట్టి అందులో ఉన్న ఎంప్లాయీస్ డైరెక్టర్స్ ఏంటంటే చాలా ఎక్కువగా వర్క్ చేస్తారు కంపెనీని ఒక హైట్స్ తీసుకెళ్ళడానికి. అప్పుడే గుడ్ విల్ కూడా జనరేట్ అవుతుంది కదా. అలాంటప్పుడు వాళ్ళకి మనం ఏదైనా స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే ఎస్, ఇవ్వండి. అది కూడా అప్ టు 50% ఇవ్వండి. ఎందుకంటే మాక్సిమం ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా కంపెనీ యొక్క గుడ్ విల్ ఇంక్రీజ్ చేయడానికి ఉంటారు కాబట్టి సో వాళ్ళకి అప్ టు 50% ఇవ్వండి. అది కూడా ఎన్ని ఇయర్స్ ఇస్తారు? 10 years. ఎందుకంటే 10 years తర్వాత అది స్టార్టప్ కంపెనీ అవ్వదండి, ఎగ్జిస్టింగ్ కంపెనీ అవుతుంది. సో దట్స్ వై 10 years వరకు కూడా మనకి లిమిట్ ఉంది. సో ప్రిఫరెన్స్ షేర్స్ రెడీమబుల్ రిలేటెడ్గా ఇర్రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయొచ్చా? ఏదైనా కంపెనీ ఇర్రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయొచ్చా అండి? నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కెన్ బి ఇష్యూడ్ ఇఫ్ ఆర్టికల్స్ ఆథరైజ్. కంపల్సరీగా ఆర్టికల్స్లో ఆథరైజేషన్ ఉండాలి. దెన్ ఓన్లీ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కూడా ఇష్యూ చేయగలం. SRM GM ఈస్ అంతేనండి. SRM GM ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఇష్యూయింగ్ ద రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. సో మాక్సిమం ఎంత టర్న్ వరకు కూడా మనం ఇష్యూ చేస్తాం? 20 year. ఎగ్జామ్షన్ వచ్చేసరికి ఎక్సెప్షన్ 30 years ఫర్ ఎక్సెప్షన్ ఎవరికండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీస్ విచ్ వాజ్ గివెన్ అండర్ ది Schedule 6 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్. అండ్ ఓన్లీ ఫుల్లీ పెయిడ్ ప్రిఫరెన్షియల్స్ కెన్ బి రెడీమ్డ్. మొత్తం పేమెంట్ అయితేనే మనం రిడెంప్షన్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు రిడెంప్షన్ చేసేటప్పుడు మనం లైక్ ప్రిఫరెన్షియల్స్ అనేది రిడీమ్ చేస్తున్నామండి. 2 typesలో చేయొచ్చు. మన దగ్గర ఫ్రీ రిజర్వ్స్ ఉంటే ఫ్రీ రిజర్వ్స్ యూటిలైజ్ చేసుకోండి. ప్రాఫిట్స్ ఉన్నాయి, ప్రాఫిట్స్ ద్వారా మీరు రిడెంప్షన్ చేయొచ్చు. ప్రాఫిట్స్ లేకపోతే ఫర్దర్ ఇష్యూ లైక్ సేమ్ అలాంటి క్లాస్ ఆఫ్ షేర్స్ ఇంకొకటి ఇష్యూ చేసి కూడా అమౌంట్ అనేది రైస్ చేసి వీ కెన్ డూ ద రిడెంప్షన్. ఒకవేళ మీరు ప్రాఫిట్స్ నుంచి కనుక రిడెంప్షన్ చేస్తే ఏం చేయాలి? ఫేస్ వాల్యూ ఆఫ్ ద రిడెంప్షన్ వాల్యూ ఎంతైతే ఉందో అంత వాల్యూ మనం CRRకి ట్రాన్స్ఫర్ చేయాలి, క్యాపిటల్ రిడెంప్షన్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఒకవేళ కంపెనీ కనుక పే చేయలేకపోతే సో దెన్ ఇట్ విల్ బి గివెన్ టు ద NCLT. ఇప్పుడు అమౌంట్ పే చేయలేమంటే ఇప్పుడు ప్రాఫిట్స్ లేవండి కంపెనీలో, ప్రాఫిట్స్ లేనప్పుడు రిడెంప్షన్ చేయలేరు. దట్స్ వై వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫర్దర్ ఇష్యూకి వెళ్దాం అనుకుంటున్నారు. ఫర్దర్ ఇష్యూకి వెళ్ళాలంటే వెళ్ళండి, SRM GM పాస్ చేయండి. మన ఎగ్జిస్టింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ అడగండి. వాళ్ళందరూ ఓకే అంటే తర్వాత NCLT దగ్గర నుంచి కూడా అప్రూవల్ తెచ్చేసుకోండి. NCLT కూడా అప్రూవల్ ఇస్తే దెన్ యూ కెన్ గో ఫర్ ద ఫర్దర్ ఇష్యూ. ఓకేనా? సో NCLT అప్రూవల్ ఆల్సో రిక్వైర్డ్. Consent required from the preference shareholders holding at least 3/4 of the paid up share capital. Those preference shares who did not given the consent shall have to be redeemed forthwith immediately. ఎవరైతే కన్సెంట్ ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా మనకి మీరు ఇమీడియట్గా క్యాష్ పేమెంట్ ఇచ్చేసి రిడెంప్షన్ చేసేయాలి. ఎవరైతే కన్సెంట్ ఇస్తారో వాళ్ళకి మళ్ళీ మనకు ఫర్దర్ ఇష్యూలో అమౌంట్ వచ్చేంత వరకు కూడా వాళ్ళని వెయిట్ చేపిస్తాం. ఓకేనా? గుర్తొస్తున్నాయా? చదువుకున్నట్టు అనిపిస్తుంది అసలు ఇవన్నీ. ఓకేనండి, క్లియర్. ట్రాన్స్ఫర్కి ట్రాన్స్మిషన్కి డిఫరెన్స్ ఉందా? ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? వాలంటరీగా అయితే ట్రాన్స్ఫరా, నాన్ వాలంటరీగా అయితే ఆపరేషన్ బై లా, అంతే కదండి. ఆఫ్టర్ డెత్ అనేది మన 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 ఒపీనియన్ ఉంటుందా? ఇంకా లేదు కదా. యాజ్ పర్ లా ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతారు. ద సేమ్ థింగ్ విల్ బి అప్లికబుల్ హియర్. ట్రాన్స్ఫర్ అంటే మన ఓన్ ఇష్టంతో మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇట్ విల్ బి పాసిబుల్. బట్ ట్రాన్స్మిషన్లో వచ్చేసరికి ఏంటండి అంటే ఆపరేషన్ ఆఫ్ లా. కేసెస్ తెలుసా? 3 కేసెస్లో చదువుకున్నాం. 3 కేసెస్ ఏంటండి? ట్రాన్స్మిషన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? డెత్, లునాటిక్,
ఇంకోటి ఇన్సాల్వెంట్. ఏమని చెప్పారా? ఈ 3 రీజన్స్ కూడా మనకి ట్రాన్స్మిషన్ కేసెస్. ట్రాన్స్ఫర్ జరగాలంటే ఏం చేయాలండి? ట్రాన్స్ఫర్ ఏం చేయాలి? ఏ డాక్యుమెంట్స్ పంపించాలి? కాంట్రాక్ట్ని మనం ఇన్స్ట్రుమెంట్ అంటాం. నెక్స్ట్ షేర్ సర్టిఫికేట్, SH4. ఈ 3 డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి ఎవరికి ఇవ్వాలి? కంపెనీ. ఎన్ని డేస్ లోపల ఇవ్వాలి? ఎన్ని డేస్ లోపల ఇవ్వాలండి? 60 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. కాంట్రాక్ట్ ఎప్పుడైతే రాసుకున్నామో ఆ కాంట్రాక్ట్ రాసుకున్న 60 days వరకు టైం ఉంది మీకు. అదవుతుందా? 60 days లోపల కంపెనీకి వెళ్ళి ఇదిగోండి మిస్టర్ ఏ యొక్క షేర్స్ అనేది మిస్టర్ బికి ట్రాన్స్ఫర్ చేయండి చెప్పొచ్చా? చెప్పొచ్చండి. సో కంపెనీ విల్ ఇష్యూ ద న్యూ షేర్ సర్టిఫికేట్. కంపెనీ ఇష్యూ చేయొచ్చు, ఇష్యూ చేయకపోవచ్చు. రిఫ్యూజల్ కూడా చేయొచ్చా? కంపెనీ రిఫ్యూజ్ చేస్తున్న ట్రాన్స్ఫర్ని రిఫ్యూజ్ చేయొచ్చు. ఒకవేళ రిఫ్యూజ్ చేస్తే ఏంటండి? కంపెనీ ఎప్పటిలోపు రిఫ్యూజ్ చేయాలి? ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ చదువుతాం ఫస్ట్. పబ్లిక్ కంపెనీ చదువుతాం. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ ఏం చెప్తారండి? పబ్లిక్ కంపెనీ చెప్తారా, ప్రైవేట్ కంపెనీ చెప్తారా? లిమిట్స్ గుర్తున్నాయి అసలు? ఒకటే అది గుర్తుంది, కానీ ఏదేదో తెలియదు. ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ చూడండి. ఒకవేళ ప్రైవేట్ కంపెనీకి ఒక అప్లికేషన్ ఇచ్చారు, షేర్స్ ట్రాన్స్ఫర్ చేయండి అని. ఎన్ని డేస్ లోపల రిఫ్యూజ్ చేయాలి? ఒకవేళ రిఫ్యూజ్ చేయాలనుకుంటే ఎన్ని డేస్ లోపల రిఫ్యూజ్ చేయాలి? రిఫ్యూజల్ నోటీస్ రాలేదు మనకి. రిఫ్యూజల్ వచ్చేసింది. ఏం చేస్తారు? ఆ డే నుంచి 30 days వరకు, 30 days లోపల మీరు ఏం చేయొచ్చు? ఎన్సిఎల్టీకి వెళ్ళొచ్చు. అంతేనా? ఎన్సిఎల్టీకి వెళ్ళొచ్చు. ఒకవేళ రిఫ్యూజల్ రాలేదనుకోండి 30 days లోపల, లైక్ ఇంకా 30 days వెయిట్ చేయండి. ఆ 30 days ఎలాగో వెయిట్ చేయండి. ఇంకొక 30 days లోపల ఎన్సిఎల్టీకి వెళ్ళిపోండి. సేమ్ టైం అండి. బట్ కాకపోతే ప్రొవిజన్ రాసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా రాయాలి. ఒకటేమో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిఫ్యూజల్ అని రాస్తాం, ఇంకొకటేమో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ది నోటీస్. మన నోటీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ఇచ్చిన దగ్గర నుంచి 60 days కౌంట్ చేస్తాం. అదే మనం పబ్లిక్ కంపెనీ అయితే రిఫ్యూజల్ ఎన్ని డేస్ లోపల ఇవ్వచ్చు? రిఫ్యూజల్ 60 days. వెయిట్ చేసి 60 days మీరు వెయిట్ చేసి ఎన్సిఎల్టీకి వెళ్ళొచ్చు. అంటే పబ్లిక్ కంపెనీ రిలేటెడ్గా ఎన్సిఎల్టీకి వెళ్ళడానికి 60 days. చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పానండి. పబ్లిక్ కంపెనీని తీసుకెళ్లి కోర్టులో నించోబెట్టడం అంటే కొంచెం టైం పడుతుంది. సో ఆ మెంబర్స్ కానీ లేకపోతే ఆ రెగ్యులేషన్స్ అవన్నీ మీట్ అవ్వాలంటే అంత ఇమీడియట్గా ఎఫెక్ట్ జరగకపోవచ్చు. సో దట్స్ వై కోర్టుకు వెళ్ళడానికి మనకు 60 days టైం ఉంది. ఓకేనా? సో ఒకవేళ రిఫ్యూజల్ రాకపోతే 90 days కౌంట్ తీసుకుంటాం. దట్స్ ఇట్, అయిపోయిందండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్స్మిషన్. ఎన్సిఎల్టీ ఆర్డర్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అంతేనండి. either dismiss the appeal or order the company to register such transfer. సో ఒకటి, మీరు ఇచ్చింది అసలు వ్యాలిడే కాదంటే క్యాన్సిల్ చేసేస్తుంది. లేదు మీరు ఇచ్చిన అప్లికేషన్ కరెక్టే అంటే ఆర్డర్ పాస్ చేస్తుంది కంపెనీకి. కంపెనీ షాల్ రిజిస్టర్ ద ట్రాన్స్ఫర్ విత్ ఇన్ 10 days ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఎన్సిఎల్టీ, ఫెయిలింగ్ విచ్ ఫైన్ విల్ బి దేర్. ఓకేనా? 10 days లోపల కంపల్సరీగా మనకి ఎన్సిఎల్టీ ఆర్డర్ మ్యాక్సిమం అన్ని సెక్షన్స్లో కూడా 10 days ఉంటుందండి. మ్యాక్సిమం 10 days ఫాలో అయిపోవాలి. ఓకేనా? అంటే ఇంకా అసలు అంత ఎక్కువ టైం ఏం లేదు మీకు. ఇంకా ఎన్సిఎల్టీ వరకు వెళ్ళారంటేనే ఆల్రెడీ చాలా డిలే అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం 10 days మాత్రమే అలా ఉంటుంది. సో రిజిస్టర్లో ఏదైనా చేంజెస్ ఉంటే రెక్టిఫై చేసుకోవచ్చు. ఆల్టరేషన్ ఆఫ్ ది షేర్ క్యాపిటల్ ఎప్పుడు ఆల్టర్ అవుతుంది? ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేసిన ఆల్టరే అంటాం మనం, కన్సాలిడేషన్ చేసిన ఆల్టరే అంటాం, సబ్ డివిజన్ చేసిన ఆల్టరే అంటాం, కన్వర్టింగ్ ద షేర్స్ ఇంటూ ద స్టాక్ ఆర్ స్టాక్ ఇంటూ ద షేర్స్ అండ్ డిమినిషింగ్ ఆఫ్ ద షేర్ క్యాపిటల్. ఎనీథింగ్ విల్ బి లైక్ క్యాన్సిలింగ్ ద అన్సబ్స్క్రైబ్డ్ షేర్స్. ఎవ్రీథింగ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది ఆల్టరేషన్ ఆఫ్ ది షేర్స్ అండి. సో ఆల్టరేషన్ చేయాలంటే ఆర్టికల్స్ మస్ట్ ఆథరైజ్, అదర్వైజ్ సార్ ఏం పాస్ చేసి ఆర్టికల్స్ ఆల్టర్ చేయండి. ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేయాలి అండ్ ఫామ్ SS7 ఆర్ఓసి పంపించాలి విత్ ఇన్ 30 days ఆఫ్ ది ఆల్టరేషన్. ఆల్టరేషన్ ఎప్పుడైతే చేస్తామో వెంటనే మీరు ఆర్ఓసికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. క్యాపిటల్ లైక్ షేర్ క్యాపిటల్ రెడ్యూస్ చేయొచ్చా? ఎస్ సార్, రెడ్యూస్ చేయొచ్చు. రెడ్యూస్ చేయాలంటే కంపల్సరీగా ఎన్సిఎల్టీ అప్రూవల్ కంపల్సరీ. సో ఫామ్ నెంబర్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ ఫామ్ నెంబర్స్ మీకు లేవండి. సో అండ్ ద సేమ్ థింగ్ మనం చదువుకున్నామా, ఎన్సిఎల్టీ ఏం చేస్తుంది? ఎన్సిఎల్టీకి ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో ఎన్సిఎల్టీ షేర్స్ ఏదైనా రెడ్యూస్ చేస్తున్నారంటే
సో దే విల్ కాంటాక్ట్ విత్ ద ఎవ్రీ పర్సన్స్, క్రెడిటర్స్కి వాటికి అందరికీ నోటీసెస్ పంపిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అబ్జెక్షన్ ఏదైనా ఉందని అడుగుతారు. సో గుర్తున్న సెక్షన్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇంకెవరెవరు పంపిస్తారు, క్రెడిటర్స్కి ఇంకా అండి సెబీకి పంపిస్తారు. సో వీళ్ళ దగ్గరికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు అనుకుంటే దెన్ ఎన్సిఎల్టీ విల్ పాస్ ది ఫైనల్ ఆర్డర్. ఓకేనా. సో డిబెంచర్స్ అండి, డిబెంచర్స్ కెన్ బి లైక్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కూడా ఉండొచ్చు, పార్ట్లీ కన్వర్టబుల్, పార్ట్లీ నాన్ కన్వర్టబుల్ అలా కూడా ఉండొచ్చు. అంటే మనం 1 lakh షేర్స్ ఇష్యూ చేస్తాం, 50,000 ఏమో కన్వర్టబుల్ షేర్స్, ఇంకొక 50 నాన్ కన్వర్టబుల్. కన్వర్టబుల్ అంటే ఏంటి, అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ దే విల్ నాట్ బి గెట్ పెయిడ్, పేమెంట్ ఇవ్వం వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తాం ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ చేసేస్తాం. అదే మనకి నాన్ కన్వర్టబుల్ అయితే దట్స్ ఇట్, పేమెంట్ అనేది కంపల్సరీగా చేయాలి. డిబెంచర్స్కి పేమెంట్ అంటే ఏం చేస్తాం మనం, డిబెంచర్ ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయాలి ప్లస్ ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి, నథింగ్ బట్ బ్యాంక్ లోన్ లాగా ఇది కూడా. బట్ డిబెంచర్స్ యొక్క ఫీచర్స్ ఏంటండి, షార్ట్ నెంబర్లో ఉంటుంది, షార్ట్ యూనిట్స్ ఉంటాయి, నాట్ లైక్ బ్యాంక్ లోన్ అనుకోండి సింగిల్ క్రెడిటర్ మొత్తం లోన్ అంతా అతనే బేర్ చేయాలి. బట్ ఇక్కడ టోటల్ ఒకవేళ 100 lakhs ఉంటే దాన్ని మనం చాలా మందికి డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దట్ ఈస్ ద మెయిన్ కీ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద థింగ్స్. డిఆర్ఆర్ మెయింటైన్ చేయాలండి. ఎస్, డిఆర్ఆర్ ఎంత పర్సెంటేజ్ మెయింటైన్ చేయాలి, డిఆర్ఆర్ ఎంత పర్సెంటేజ్ అండి, డిఆర్ఐ అయితే దట్స్ ఇట్. సో ఆ కంపెనీస్ కూడా గుర్తున్నాయా, డిబెంచర్ ట్రస్టీని అపాయింట్ చేయాలా, డిబెంచర్స్ ఇష్యూ చేస్తే డిబెంచర్ ట్రస్టీకి అపాయింట్ చేయాలంటే కొంతమంది ఏంటండి అంటే మనకి డిస్క్వాలిఫికేషన్ ఉంది. ఎవరండి అంటే షేర్ హోల్డర్, క్రెడిటర్ మనకి అమౌంట్ ఇచ్చారు, అతను అపాయింట్ చేయొచ్చా, గ్యారంటీటర్, కంపెనీకి ఒక పర్సన్ గ్యారంటీ ఇచ్చారు, ఎనీ పర్సన్ హూ ఈజ్ ఇండెటెడ్ టు ద కంపెనీ అపాయింట్ చేయొచ్చా, ఎనీ పర్సన్ హూ ఈజ్ ప్రమోటర్, డైరెక్టర్, కీ మేనేజబుల్ పర్సన్, ఆఫీసర్, లేదా వీళ్ళ రిలేటివ్స్ కూడా, రిలేటివ్స్ ఆఫ్ ది ప్రమోటర్, కీ మేనేజబుల్ పర్సన్, ఎనీ పర్సన్ హ్యావింగ్ ద పెక్యునరీ రిలేషన్షిప్. పెక్యునరీ రిలేషన్షిప్ అంటే చదువుకున్నామా, 2% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఆర్ 50 lakhs విచ్ ఎవర్ ఈజ్ లోయర్, అంత వాల్యూలో మీకు కనుక కంపెనీకి మీకు ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉంటే దెన్ ఆల్సో దట్ పర్సన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది డిబెంచర్ ట్రస్టీ. డిబెంచర్ ట్రస్టీకి ఏంటండి అంటే, సో డిబెంచర్ ట్రస్టీకి కంపల్సరీగా కొన్ని రెస్ట్రిక్షన్ అండ్ లైక్ ఏంటంటే ఇట్ హ్యాస్ ద డిబెంచర్ ట్రస్టీ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది డిబెంచర్ హోల్డర్స్. డిబెంచర్ హోల్డర్స్ రిలేటెడ్గా వాళ్ళకి ఏదైతే వాళ్ళకి రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ అన్ని కాపాడుతూ ఉండడం, దానికోసం వాళ్ళు వర్క్ చేయాలి. సో దాని రిలేటెడ్గా వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే దే కెన్ కండక్ట్ ద మీటింగ్ అండ్ దే కెన్ గో ఫర్ ద ఎన్సిఎల్టీ ఆల్సో. ఓకేనా. సో చెప్పండి, కంపెనీ లోన్ ఇవ్వచ్చా, కంపెనీ యొక్క షేర్స్ పర్చేస్ చేయడానికి, కంపెనీ షేర్స్ పర్చేస్ చేయడానికి కంపెనీ లోన్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదండి. సో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ దిస్ వన్. బట్ కొన్ని కేసెస్లో అప్లై అవ్వదండి. ఎవరికి అప్లై అవ్వదు, బ్యాంక్స్కి అప్లై అవ్వదు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అప్లై అవ్వదు. వాళ్ళు కావాలంటే లోన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ రెగ్యులర్ బిజినెస్ అదే కదా. అంతేనండి, ఇంకా అయిపోయింది చాప్టర్. ఓకేనా, అర్థమైందా చాప్టర్ మొత్తం కూడా, ఇదేనండి చాప్టర్. సో మొత్తం ఈజీ కాన్సెప్ట్సే. సో మనం మల్టిపుల్ టైమ్స్ అండ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, లిమిట్స్ అవన్నీ అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. సో ఒకసారి మీరు అన్నీ కూడా ఏంటంటే అంటే కంబైన్డ్గా చదివారంటే యూ విల్ రిమెంబర్. ఓకేనా. షల్ వి డూ సమ్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చండి మీరు ఇంకా సెలబ్రేషన్స్కి. సెలబ్రేషన్స్ ఏనా, సేమ్ లంచా ఫస్ట్, లంచ్ లంచ్ గుర్తు వస్తుంది అప్పుడే. టీటీ క్లాస్ నుంచి ఆకలేస్తుందండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రావట్లేదా. ఓకేనండి. సో విల్ డూ సమ్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఎంత త్వరగా ఆన్సర్స్ చెప్తే అంత త్వరగా క్లాస్ అయిపోతుందండి. ఓకేనా. సండే ఎగ్జామ్ ఉందండి మీకు, ఏమోనా ఉందండి. సో మీరైతే సైలెంట్గా ఉన్నారా, కూర్చోడం దేనికని, అంతేనా. ఏంటండి, షేర్ క్యాపిటల్ రిలేటెడ్గా కొన్ని అసలు ఎగ్జామ్ రాసారా మీరు,
అచ్చా ఒకసారి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఇచ్చాం కానీ అది ఫ్లడ్స్లో వెళ్ళిపోయింది కదా పేపర్, ఫ్లడ్స్లో కొట్టుకుపోయింది ఎగ్జామ్, అంతేనా? ఓకే రండి. ఓకే ఓకే రండి, ఇంక చూడాలి. టూ క్వశ్చన్స్ ఎందుకు సార్ అంటారా? టూ క్వశ్చన్ ఏంటండి? ఎంసీక్యూ సార్ అండి ఇది, అది ఎంసీక్యూ అండి, క్వశ్చన్ కాదు. పైన ఏముందండి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అచ్చా ఆప్షన్స్ కనిపించలేదు మీకు, ఇదిగోండి ఆప్షన్స్ ఇవేనండి. ఓకే చూడండి, సర్వోదయ అర్బన్ అచ్చా నిధి లిమిటెడ్. ఓకే ఈ క్వశ్చన్ వదిలేసేయండి. నెక్స్ట్ చూడండి, ఒక క్వశ్చన్ వెళ్ళిపోయిందండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. సో ఇన్ ఏ లిటిగేషన్ రిగార్డింగ్ ద టైటిల్ ఆఫ్ షేర్స్, ఏ షేర్ సర్టిఫికేట్ issued in the physical form by the Modern Furniture Limited, an unlisted private company that does not have a common seal, submitted a evidence of the title. The same shall be clear and convincing evidence of title if signed by. ఎవరు సైన్ చేయాలండి షేర్ సర్టిఫికేట్? నాకు అర్థం కాలేదండి. ఆప్షన్ 3 ఇక్కడ చూడండి, ఆప్షన్ సపరేట్గా ఉన్నాయి మళ్ళీ. ఆప్షన్ 3 అయితే లాక్ చేస్తారా? ఇప్పుడు ఆప్షన్ ఏమై ఉంటుంది చెప్పండి? ఆప్షన్ సి, 2 డైరెక్టర్స్ ఆర్ 2 డైరెక్టర్స్ ఉంటే ఓకేనండి. ఒకవేళ ఏంటండి ఆప్షన్ డి అవుతుందా? అన్ని కరెక్ట్ అనిపిస్తున్నాయా? ఆప్షన్ సి ఏంటండి? 2 డైరెక్టర్స్ అండ్ ది కంపెనీ సెక్రటరీ, వేర్ ద కంపెనీ హ్యాస్ అపాయింటెడ్ ఏ కంపెనీ సెక్రటరీ. అంటే మినిమం అండి అది, అంటే మనకి ఇక్కడ ఆఫ్ కోర్స్, బట్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి అచ్చా ఆప్షన్ డి ఏమని చెప్పారు? ఏ డైరెక్టర్, ఆప్షన్ డి ఉంది కదా మనకి. ఏ డైరెక్టర్ అండ్ కంపెనీ సెక్రటరీ వెన్ ఎవర్ ద కంపెనీ హాస్ అపాయింటెడ్ ఏ కంపెనీ సెక్రటరీ. ఆప్షన్ 4 కరెక్టేనా? ఇంకొక ఆప్షన్ ఏంటండి? 2 డైరెక్టర్స్ అవుట్ ఆఫ్ విచ్ ఇస్, అంటే ఇక్కడ ఏంటండి అంటే ఇక్కడ అవుట్ ఆఫ్ 1 విచ్ షల్ బి ద మేనేజింగ్ డైరెక్టర్ అంటున్నారా? అప్పుడు మీకు 1 or 4 ఆప్షన్ ఉందా అసలు? ఆప్షన్ బి కరెక్ట్ అండి అప్పుడు. ఓకేనండి, జాగ్రత్తగా చూడండి. చదివామా? లైక్ షేర్ సర్టిఫికేట్ రిలేటెడ్గా చూడండి ఒకసారి. చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడే చదువుకున్నాం కదండి. ఇక్కడ చూడండి ఒకసారి, షేర్ సర్టిఫికేట్ విల్ బి సైన్డ్ బై అట్లీస్ట్ 1 CS and 1 డైరెక్టర్, బట్ ఇఫ్ నో CS దెన్ బై అట్లీస్ట్ 2 డైరెక్టర్స్. ఓకేనా? సో ఆప్షన్ బి పెట్టేసేవచ్చు మనం, 2 డైరెక్టర్స్ ఆర్ ఏ డైరెక్టర్ అండ్ ఏ కంపెనీ సెక్రటరీ. ఓకేనా? సో నెక్స్ట్ చదవండి. మిస్టర్ బాహుబలి అంటండి. మిస్టర్ బాహు హ్యాస్ రిసీవ్డ్ ఏ నోటీస్ ఫ్రమ్ మహేష్మతి ప్రైవేట్ లిమిటెడ్. నోటీస్ వచ్చిందా? సో ఆన్ 2nd March 2023 ఇనిషియేటింగ్ దట్ మిస్టర్ బల్లాల్ దేవా బల్లా అని పెట్టాల్సిందండి. ఏంటండి నెక్స్ట్? ఓకేనండి, ఏమని వచ్చింది? రిసీవ్డ్ ఏ నోటీస్ వచ్చింది ఎక్కడి నుంచి? కంపెనీ నుంచి. ఇనిషియేటింగ్ దట్ మిస్టర్ బలి హ్యాస్ సబ్మిటెడ్ ఏ ట్రాన్స్ఫర్ డీడ్ డ్యూలీ సైన్డ్ బై హిమ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 1000 పార్ట్లీ పేడప్ షేర్స్ సో టు ఇన్ హిజ్ నేమ్. బలి సబ్మిట్ చేశారంట ఏమని? బాహు దగ్గర నుంచి, లైక్ బాహు నేమ్ మీద ఏదైతే షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ అని నాకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, అవన్నీ కూడా పార్ట్లీ పేడప్ షేర్స్ అని, లైక్ లేదా నోటీస్ అనేది వచ్చింది అతనికి. మిస్టర్ బాహు యాజ్ ఏ ట్రాన్స్ఫర్. అచ్చా ఇక్కడ బాహుకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయండి షేర్స్ అన్ని కూడా. జాగ్రత్తగా చూడండి, బాహుకు నోటీస్ వచ్చింది. ఏమని వచ్చింది? బాహు ఇలా బలి ఒక పర్సన్ ఉన్నారు, అతను మీకు షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు, అది కూడా పార్ట్లీ పేడప్ షేర్స్, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా నోటీస్ పంపించాలా?
ఆ నోటీసు ట్రాన్స్ఫర్ ఎన్ని డేస్ లోపల యాక్సెప్ట్ చేయాలి? సూపర్ అండి. ఎన్ని డేస్ చెప్పండి? ఎన్ని డేస్ అండి? 2 వీక్స్ చెప్పుకున్నామా? ఇప్పుడు అప్పుడు ఎంత అవుతుందండి? టైం ఎంత అవుతుంది అప్పుడు? అంతేనా? 14 డేస్ యాడ్ చేస్తే 16 మాత్రం వస్తుందా? అంతేనండి. సో 2 వీక్స్ లోపల కంపల్సరీగా మీకు వద్దా కాదా అంటే మీకు లైక్ యు ఆర్ అగ్రీడా నాట్ అగ్రీడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా చెప్పాలి. నెక్స్ట్, సెక్షన్ 67 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 imposes a restriction on the public company for giving any financial assistance whether directly or indirectly. అవునా కదా? ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే లోన్స్ ఇవ్వడం. అండ్ వెదర్ బై మీన్స్ ఆఫ్ లోన్స్ ఆర్ గ్యారంటీ ద ప్రొవిజన్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ అదర్వైజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ ఏ పర్చేజ్ ఆర్ సబ్స్క్రిప్షన్ మేడ్ ఆర్ టు బి మేడ్ బై ఎనీ పర్సన్ ఆఫ్ ఆర్ ఫర్ ఎనీ షేర్స్ ఇన్ ద కంపెనీ ఆర్ ఇట్స్ హోల్డింగ్ కంపెనీ. సో ఆఫ్ కోర్స్ మొత్తం ప్రొవిజన్ చెప్పేశారు. Star Engineers Limited, which is not covered by any of the exemptions specified under the said section, contravene the restrictions, contravene the restrictive provisions stated above. Every officer of the company who is in default shall be liable for liability. సరే మెటీరియల్ చెక్ చేస్తారా? డౌట్ ఉంది. లైక్ అక్కడ మీకు పెనాల్టీ ఎంత ఇచ్చారండి? ఐ థింక్ అది చేంజ్ చేశారా లేదా అనేది గుర్తు. 50,000 ఉందా? 750 ఉందా? సెక్షన్ నెంబర్ 67. సెక్షన్ 67లో పెనాల్టీ ఎంత ఉందో చెప్పండి. 7,50,000 ఉందా, 50 ఉందా, ఫర్ ఎనీ అదర్ వాల్యూ ఉంటుందండి? ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ది కంపెనీ హూ ఇస్ ఇన్ డిఫాల్ట్ షాల్ బి లైబుల్ ఫర్ ఎవరండి ఆఫీసర్కి పెనాల్టీ ఎంత? 1 lakh. అచ్చా, ఫైన్ షాల్ నాట్ బి లెస్ దెన్ 1 lakh బట్ మే టు 25 lakhs rupees ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ టు ద 3 years. అదేనా? థింక్ మీకు ఒక చోట పెనాల్టీ ఒకటి రాంగ్ ఉందండి మీ దాంట్లో. ఒక చోట 7,50,000 అని ఉంటుంది పెనాల్టీ. 7,50,000 తర్వాత నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను. అది 50,000 కింద మీరు కౌంట్ చేసుకోవాలి. అది నేను ఎక్కడ అనేది నేను తర్వాత చెప్తానండి. సో ఒకవేళ మీకు కనిపిస్తే అది అప్డేట్ చేసుకోండి. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి. మోడ్రన్ ఫర్నిచర్ అండ్ అన్లిస్టెడ్ కంపెనీ రిసీవ్స్ ఏ రిక్వెస్ట్ ఫర్ ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్. కంప్లీట్ డాక్యుమెంట్స్ ఇన్ దిస్ రిగార్డ్ సబ్మిటెడ్ విత్ ద కంపెనీ ఆన్ 30th December 2022. మోడ్రన్ ఫర్నిచర్ షాల్ ఇష్యూ డూప్లికేట్ సర్టిఫికేట్స్ బై ఎన్ని డేస్ లోపల ఇవ్వాలి డూప్లికేట్ సర్టిఫికేట్? 3 months, 1 month, 2 months, 30 days? ఫస్ట్ 30 days చెప్పేస్తే ఎక్కడో ఏదో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ మ్యాచ్ అవుతుందండి. 30 days ఎలా? అచ్చా, మెటీరియల్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. ఏంటండి? డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ చదవండి. ఎక్కడ ఉందో తెలియట్లేదండి. స్టార్టింగ్లోనే ఉంటుందండి. షేర్ క్యాపిటల్లో లైక్ షేర్ సర్టిఫికేట్ ఉంటుంది. షేర్ సర్టిఫికేట్ కింద డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ ఉంటుంది. గుర్తొచ్చిందా? చూడండి, త్వరగా చూసి చెప్పండి. ఇది ఏ కంపెనీ అండి? అన్లిస్టెడ్ కంపెనీ. ఇప్పుడు చెప్పండి, త్వరగా చూడాలి. అన్లిస్టెడ్ కంపెనీ అయితే ఎన్ని డేస్ లోపల ఇస్తుంది? లిస్టెడ్ కంపెనీ అయితే ఇదిగోండి, చూడండి, 15 days అని ఉందా మీకు అక్కడ? 3 months ఉంది కదా. సర్టిఫికేట్ బై సబ్మిటింగ్ నెసెసరీ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ఇండెమ్నిటీ బాండ్ ఆస్క్ ఫర్ అండ్ వన్స్ ద కంపెనీ రిసీవ్స్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఇట్ విల్ ఇష్యూ ద డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ విత్ ఇన్ 3 months ఇన్ కేస్ ఆఫ్ ఏ అన్లిస్టెడ్ కంపెనీ అండ్ విత్ ఇన్ 45 days ఆఫ్ ది లిస్టెడ్ కంపెనీ. 15 days అని ఉంది అక్కడ. 15 days ఇచ్చారా మీకు? అన్లిస్టెడ్ అయితే 3 months కదా. ఓకేనండి, ఓకే, క్లియర్. ఐ విల్ చెక్. ఒకసారి నేను మెటీరియల్ చెక్ చేసి చెప్తానండి.
సో ఇదేంటి అన్లిస్టెడ్ కంపెనీ కదా, అన్లిస్టెడ్ కంపెనీ అయితే ఎన్ని డేస్, 3 months కౌంట్ చేయండి ఇక్కడ నుంచి, డిసెంబర్ నుంచి, జాన్ ఫెబ్ మార్చ్, దట్స్ ఇట్, దిస్ ఇస్ ద లాస్ట్ డేట్. ఓకేనండి, నెక్స్ట్ చూడండి. మండేనా మళ్ళీ, ఒక క్వశ్చన్ చేయండి చాలు. ఓకేనండి, ఈ క్వశ్చన్ చదివితే చాలా, ఇంకా మంచి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నారండి. చూడండి, స్టేట్ ద లీగల్ ప్రొవిజన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ విచ్ అన్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ నీడ్స్ టు అదర్ టు వైల్ టేకింగ్ ద స్టెప్స్ టు బైబ్యాక్ ఇట్స్ ఓన్ షేర్స్. బైబ్యాక్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఏం చేయాలండి, డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ ప్రొవైడ్ చేయాలా. సో ఆ డిక్లరేషన్ ప్రొవైడ్ చేయాలి, ఫామ్ నెంబర్స్ ఉన్నాయి మనకి, అండ్ అలాగే ఆ డిక్లరేషన్లో మీరు ఫైనాన్షియల్గా స్టేబిలిటీ ఎంతవరకు ఉంటుంది, టిల్ 1 year వరకు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని ఆ డీటెయిల్స్ అన్ని చేసి అటెస్టేషన్ లైక్ ఒక ఆడిటర్ దగ్గర సైన్ చేసి ఇవ్వాలి. ఓకేనా, దాని రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా రాసేస్తే అయిపోతుంది. ఇది రెగ్యులర్ క్వశ్చన్, అంటే మీరు డైరెక్ట్గా పాయింట్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళిపోయినా వాలిడ్ అవుతుందండి. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి. శంకర్ పార్ట్లాండ్ సిమెంట్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమెంట్స్ అండ్ హ్యాస్ got a good brand value. Over the year, it has built a good reputation and its balance sheet showed the following positions. Authorized share capital ఉంది, issued and free issues అన్నీ ఉన్నాయండి. The board of directors are proposing to declare a bonus issue 1 share for every 2 shares held by the existing shareholders. The board wants to know the conditions and the manner of issuing the bonuses under the provisions of the Companies Act. Total bonus issue రాయడమే. Bonus issue will be recommended by the board of directors and it can be given by passing the OR in SM, sorry OR in GM. సో ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ చేయాలి. సో బోనస్ షేర్స్ అనేది లైక్ ఎగ్జిస్టింగ్ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇంత పర్సంటేజెస్ కూడా మనం లైక్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇలా మనం మీకు ఏదైతే ఆ ప్రొవిజన్ ఉందో ఆ ప్రొవిజన్ రాసేసి అక్కడ ఉన్న వాల్యూస్ని కొంచెం మ్యాచ్ చేసుకుంటూ రాయండి. అంటే మీ క్వశ్చన్లో ఆ వాల్యూస్ కూడా ప్రజెంట్ చేయండి. వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది డిబెంచర్స్, సారీ కంపెనీస్ యాక్ట్ 2013 రిలేటింగ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ ద డిబెంచర్ ట్రస్టీ. వీళ్ళని అపాయింట్ చేయొచ్చా? ఏ షేర్ హోల్డర్ హూ హ్యాస్ నో బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ అపాయింట్ చేయొచ్చా? ఏ క్రెడిటార్ హూమ్ ద కంపెనీ ఓస్ 499 ఓన్లీ, 500 రూపీస్ అండి, వదిలేయచ్చు కదా అసలు. అంటే ఇక్కడ ఏంటండి అంటే చెప్తానండి, అది ఫస్ట్ చెప్పండి. క్రెడిటార్ హూమ్ ద కంపెనీ ఓన్ 499, అసలు కంపెనీకి 1 రూపీ డెట్ ఉన్నా కానీ హీ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది డిబెంచర్ ట్రస్టీ. ఏ పర్సన్ హూ హ్యాస్ గివెన్ ఏ గ్యారంటీ ఫర్ ద రీపేమెంట్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ద డిబెంచర్స్ ఇష్యూడ్ బై ది కంపెనీ. ఓ కదా, దట్స్ ఇట్. ఇక్కడ షేర్ హోల్డర్ ఏంటండి అంటే నార్మల్గా అయితే షేర్ హోల్డర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్, బట్ కాకపోతే ఎప్పుడైతే అతనికి అందులో ఒక బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ ఉంటుందో, అంటే హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, ఆ డిబెంచర్స్ రిలేటెడ్గా ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే అప్పుడు అవుతుంది. అదర్వైజ్ నార్మల్ సిచ్యువేషన్స్లో లైక్ ఎలాంటి బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ లేదు, అతను ఇండిపెండెంట్ పర్సన్ అనుకుంటే దెన్ ఇట్ విల్ బి కౌంటెడ్. అండ్ అలాగే మనం 2% కౌంట్ చూస్తామా, ఆ 2% కౌంట్ చూసేటప్పుడు ఇక్కడ ఇతను కూడా చెక్ చేస్తాం, అంతకంటే తక్కువ చేసి ఉండాలి, దెన్ ఇట్ విల్ బి వ్యాలిడ్. నెక్స్ట్ చూడండి. శిల్పి డెవలపర్స్ ఇండియా లిమిటెడ్ ఓన్స్ ఓడ్ టు సునీల్ 1000 rupees. On becoming this debt payable, the company offered Sunil 100 shares of 100 each in full settlement of the debt. The said shares were allotted to the Sunil as fully paid up in lieu of his debt. Examine the validity of the allotment. చెప్పండి, ఎంత పే చేయాలండి? 10,000 పే చేయాలి. డెట్ వచ్చేసరికి టైం వచ్చేసింది, పే చేయాలి. అతను పే చేయకుండా ఏం చేశారు, సునీల్కి ఈక్విటీ షేర్స్ ఆఫర్ చేశారు, ఫుల్ సెటిల్మెంట్. ఇంకా అతనికి ఎంతైతే పే చేయాలో అంత అమౌంట్కి కూడా మనం ఫుల్ సెటిల్మెంట్ ఇచ్చేసి లైక్ పేమెంట్ చేసేస్తున్నారు. సో డిబెంచర్స్ అనేది కన్వర్ట్ అవ్వడానికి, ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ అవ్వాలంటే రూల్స్ ఏంటి? సో కంపల్సరీగా డిబెంచర్స్ ఈక్విటీ కింద కన్వర్ట్ అవ్వాలంటే బిఫోర్ దట్ ఇష్యూ అంటే ఆ ఇష్యూ జరగకముందుగానే మనం SRNGM పాస్ చేయాలి. ఎగ్జిస్టింగ్ మెంబర్స్ దగ్గర నుంచి మీరు అప్రూవల్ తీసుకోవాలి, అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ ది కన్వర్టబుల్ డిబెంచర్స్. ఓకేనా. OLAF Limited, a subsidiary of PQR Limited, decides to give a loan of 4 lakhs to its human resource manager who does not fall in the category of key managerial person and draws a salary of 40,000 per month to buy 500 partly paid up equity shares of 1,000 each in OLF Limited. Examine the validity of the company's decision under the provisions of this act. చెప్పగలరా? క్వశ్చన్ అర్థం కాలేదండి. అచ్చా,
అతనికి లోన్ ఇచ్చారండి 400 lakhs 4 lakhs లోన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారండి అంటే లైక్ షేర్స్ పర్చేస్ చేయడానికి. అతను ఎన్ని షేర్స్ పర్చేస్ చేస్తున్నారు? 500 పార్ట్లీ పేడ్ అప్ షేర్స్ ఆఫ్ 1000 రూపీస్ ఈచ్. అవుతుందా? అంటే 5 lakhs వర్త్ ఆఫ్ ది షేర్స్ కొనడానికి కంపెనీ 4 lakhs లోన్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీగా అతని శాలరీ ఎంత అండి అంటే 40,000 per month. ఇవ్వచ్చా? ఇవ్వచ్చా? ఇవ్వకూడదు కదా. సార్ చూడండి, చూడండి, restrictions on purchase by the company or giving loans by it for the purchase of its shares. So subject to the following limitations, the employee must not be a director or key managerial person. Director అయి ఉండకూడదు, key managerial person అయి ఉండకూడదు. The amount of such loans shall not exceed an amount equal to 6 months salary of the employee. చదువుకున్నామా? 6 months salary కంటే ఎక్కువగా కూడా అవ్వకూడదు అండి. The loan must be extended for subscribing fully paid up shares. ఎంప్లాయీ ఇతను, ఎంప్లాయీస్కి ఇవ్వచ్చని చదువుకున్నాం మనం. ఎంప్లాయీస్కి కావాలంటే లోన్లా ఇవ్వచ్చండి. అది వాళ్ళకి కాకుండా ఇంకెవరికి ఇవ్వకూడదు. మీరు వాళ్ళకి ఇవ్వాలంటే అతను కంపల్సరీగా కీ మేనేజర్ పర్సన్ అయి ఉండకూడదు, డైరెక్టర్ అయి ఉండకూడదు, అండ్ ఇచ్చే లోన్ 6 months ఆఫ్ ది శాలరీ కంటే ఎక్కువ అవ్వకూడదు. చెప్పండి, పర్ మంత్ శాలరీ 40,000 అతనికి ఎంత వస్తుంది? సో అతను మనం ఎంత ఇస్తున్నాం? 4 lakhs ఇస్తున్నాం. చెప్పండి, వ్యాలిడా ఇన్వాలిడా? ఇన్వాలిడ్. దట్స్ ఇట్. అదే అదే చెప్పండి ఇక్కడ సంథింగ్. సో ఇక్కడ ఏంటండి, ద అమౌంట్ ఆఫ్ లోన్ ఈజ్ మోర్ దెన్ ద 6 months శాలరీ. సో ఇట్ షుడ్ హ్యావ్ బిన్ రెస్ట్రిక్టెడ్ టు 2,40,000 ఓన్లీ. 2,40,000 వరకు అయితే వాళ్ళు లోన్ ఇవ్వగలరు, కానీ అంతకంటే ఎక్సెడ్ అయ్యి లోన్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ లేదు. దట్స్ ఇట్. ద లోన్ మస్ట్ బి ఎక్స్టెండెడ్ ఫర్ సబ్స్క్రైబింగ్ ఫుల్లీ పేడ్ అప్ షేర్స్. అఫ్ కోర్స్ వాళ్ళు లోన్ అనేది ఫుల్లీ పేడ్ అప్ షేర్స్ సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రమే ఇష్యూ చేయాలి. ఓకేనా? అండ్ చూడండి, the CEO of the company has approached you to advise about the essential conditions to be fulfilled before the issue of sweat equity shares. స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయాలంటే కండిషన్స్ ఉన్నాయి మనకి. ఎంప్లాయీస్కి ఇవ్వాలి, ఎంప్లాయీ కంపల్సరీగా ఫుల్ టైం అయి ఉండాలి, డైరెక్టర్ ఉండాలి, డైరెక్టర్ హోల్ టైం అయినా ఉండొచ్చు, పార్ట్ టైం అయినా ఉండొచ్చు. సో మన స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయాలంటే మాక్సిమం లిమిట్ 25% క్రాస్ అవ్వకూడదు. సో 10% అయితే ఓఆర్ లైక్ బోర్డ్ రిజల్యూషన్ సరిపోతుంది. ఆ కండిషన్స్ ఏమవుతున్నాయి అవన్నీ రాస్తే సరిపోతుంది. ఓకేనా? ప్రాఫిట్స్ లేవంటండి. దట్స్ వై వాళ్ళు ఏంటి రిడీమ్ చేద్దాం అనుకుంటున్నారు ప్రిఫరెన్స్ షేర్స్ని. బట్ ఎలా చేయగలరు? ప్రాఫిట్స్ లేకపోతే ఎలా చేయొచ్చు? ఫర్దర్ ఇష్యూ చేయాలంటే ఎస్ఆర్ పాస్ చేయాలి, ప్లస్ ట్రిబ్యునల్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. దట్స్ ఇట్. ఎగ్జిస్టింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎస్ఆర్ పాస్ చేయాలి, అండ్ ట్రిబ్యునల్ దగ్గర అప్రూవల్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఏంటండి అంటే ఇట్ డి నాట్ రిసీవ్ ద ట్రాన్స్ఫర్డ్ షేర్ సర్టిఫికేట్ ఈవెన్ ఆఫ్టర్ ద expiry of 4 months from the date of the dispatch of the transfer deed. Is there any liability for the company and officer in default? So transfer document జరిగినప్పుడు డౌనా ఏమర్థమైందండి క్వశ్చన్? నాకు అర్థం కాలేదు. ఏమర్థమైంది? రాలేదు. అచ్చా, అది వ్యాలిడిటీ లేదంటున్నారా? ఇన్వాలిడ్ అంటున్నారా? అంతేనండి. సో కంపల్సరీగా షేర్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనం టైం లిమిట్స్ చదువుకున్నామా? 2 months ఫస్ట్ అయితే 1 month 2 months అని, ఆ తర్వాత 6 years and 60 days చదువుకున్నామా? ఆ లిమిట్ సేమ్ ఆ క్వశ్చన్ ఏంటండి ఇది. డైరెక్టర్స్ ఆఫ్ ది మాస్ మోటార్స్ లిమిటెడ్ డిజైర్ టు ఆల్టర్ ద షేర్ క్యాపిటల్ ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నారు. ప్రాసెస్ ఉందా మనకి? ఆర్టికల్స్ ఆథరైజేషన్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో చేయగలరు? సేమ్ థింగ్. రిఫరింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ ఎగ్జామిన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద డెసిషన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నాట్ ఆఫరింగ్ ద ఫర్దర్ షేర్స్ టు ద విఆర్ఎస్ లిమిటెడ్. ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ 45% ఈక్విటీ షేర్స్ ఉంటాయి, అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇంకొంచెం అమౌంట్ కావాలని ఫర్దర్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకున్నారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిజాల్వ్డ్ నాట్ టు ఆఫర్ ఎనీ షేర్స్ టు ద విఆర్ఎస్ లిమిటెడ్. అంటే మన కంపెనీలో వేరే కంపెనీ ఇన్వెస్ట్ చేశారండి, వాళ్ళ దగ్గర ఎంత ఉంది పర్సెంటేజ్? 45% ఉంది. సో మళ్ళీ వీళ్ళు ఫర్దర్గా ఇష్యూ చేద్దాం అనుకుంటున్నారు. అలా ఇష్యూ చేసినప్పుడు విఆర్ కంపెనీకి ఇష్యూ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ 45% ఉందని అని అంటున్నారు. అలా అనొచ్చా? లేదండి, మీరు ఇష్యూ చేయాలంటే అందరికీ ఇష్యూ చేయాలి. సో దెర్ ఈస్ నో ఎనీ రెస్ట్రిక్షన్. పబ్లిక్ ఆఫర్ వెళ్ళినప్పుడు ఎవరైనా పర్చేజ్ చేయొచ్చు. ఆల్రెడీ 45% ఉంటే ఇంకా పర్చేజ్ చేస్తారు, వాళ్ళ ఇష్టం కదా. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. అంతేనండి. ఇంకా ఓకేనా? క్లియర్? ఓ షల్ వి క్లోజ్ ఫర్ టుడే? ఓ దట్స్ ఇట్ అండి. హ్యాపీ వినాయక చవితి ఇన్ అడ్వాన్స్. సో మంచిగా ప్రిపరేషన్స్ అండ్
ఫెస్టివల్ మంచిగా సెలబ్రేట్ చేయండి. ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ అనుకున్నారా? ఓకేనండి. సో దట్స్ ఇట్. విల్ మీట్ ఇన్ ద మండే క్లాస్. ఎస్ అండి, థ్యాంక్స్ అండి. సో విల్ మీట్ ఆన్ మండే క్లాస్. థ్యాంక్స్ ఎవరీవన్, బాయ్. మండే మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. సో బీ రెడీ ఫర్ దట్. వీకెండ్ ఎగ్జామ్ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎస్ కరెక్ట్ అండి, అన్ని ఆన్సర్స్ కూడా. Recording stopped.